శ్రీరామ్ నో జై కిసాన్. ఎందుకంటే ఒక దేశంలో ఒక మనిషి జీవించాలంటే మొట్టమొదటిగా జై జవాన్ జై కిసాన్. అటువంటిప్పుడు రైతుకి ఈ క్షణం ఈరోజు నా చేతిలో ఉంది, నేను చేయగలిగింది న్యాచురల్ ఫార్మింగ్ చేసే వాళ్ళని ఒక పిచ్చి వాళ్ళలాగా చూడడం. ఎందుకంటే నేను వాళ్ళ దగ్గర నుంచి విన్న విషయం. న్యాచురల్ ఫార్మింగ్ చేసే వాళ్ళని నేను ఒక రైతును కలిశాను. తను ఎలా వచ్చాడంటే విజయరామ్ గారు అంటే చాలా అభిమానం. ఆయన రోజుకి 1300 రూపాయల ట్యాబ్లెట్లు వాడేవాడంట. బ్యాడ్ హ్యాబిట్స్తో తన ఆరోగ్యం అంతా కోల్పోయి ఈ వీడియోల ద్వారా ఇవి చూసి తన ఆరోగ్యం కోసం ఇంటి కోసం పంట మొదలుపెట్టి ఈరోజు ఎంత అద్భుతమైన పంట అంటే తను పండించిన పంటని విజయరామ్ గారికి తీసుకొచ్చి చూపిస్తే అక్కడ ఉన్న వాళ్ళందరం రుచి చూసాము. జై శ్రీరామ్. అంటే పంట వేయాలంటే ఇలా నష్టం వస్తుంది అని అంటే పంటలు వేయట్లేదు కదా, మీరు చెప్తారా దాని గురించి? ప్రకృతి వ్యవసాయంలో మీరు అడిగింది అవునండి. ప్రకృతి వ్యవసాయంలో నష్టం అన్నది లేదు. 3 సంవత్సరాలకే గ్రోత్ వస్తుందంటే ఇంకా లాభం పెరుగుతుందని చెప్తున్నారు. దాన్ని తప్పుడు అర్థం చేసుకుని 3 సంవత్సరాల దాకా లాభం రాదు అని అంటున్నారు. కనీసం మనకు తెలివి ఉండగా రసాయనిక ఎరువుల్లో అమ్మేది 1335 రూపాయలు గవర్నమెంట్ రేట్ ఇస్తుంది. గవర్నమెంట్ 1335 రూపాయలు 50 కిలోల ధాన్యానికి ఇస్తుందంటే దాన్ని 50 కేజీలు బియ్యం అవుతుంది. 50 కేజీలు బియ్యాన్ని బాగిస్తే 33 రూపాయలు అయింది కేజీ గవర్నమెంట్ ఇచ్చే రేటు. మనం ఈ ప్రకృతిలో పండిని ధాన్యాన్ని బియ్యంగా చేసి మనం కేజీ 80 రూపాయలకు అమ్ముకుంటున్నాం. మొదటి సంవత్సరమే ఒక పంటలోనే 40,000 రూపాయల లాభం వస్తుంది. ఆ రసాయనిక ఎరువుల్లో 2 పంటలకి కలిపి సంవత్సర ఆదాయం లాభం రూపంలో ఏ ప్రకృతి విపత్తులు లేకపోతే 10,000 మాత్రమే మిగులుతుంది. రసాయనిక ఎరువుల్లో ఎకరానికి 60 బస్తాల ధాన్యం పండించిన అది ఒకసారి లెక్క చూసుకుంటే సరిపోతుంది. మీరు అసలు ఎలా మొదలు పెట్టారు? మీకు విజయరామ్ గారు తెలుసు? మేము విజయరామ్ గారు వీడియోస్ చూసి ఇంతవరకు విజయరామ్ గారు వీడియోస్ చూసి మొదలుపెట్టి అక్కడ 3 సంవత్సరాల నుంచి చేసుకుంటున్నాం. కానీ ఈ విజయరామ్ గారు షాప్ మీద వేరే వాళ్ళు మర్చేసి మాట్లాడడం, ఆయన ఈ భూమి మీద ఎంతవరకు ఉంటాడు విజయరాము 10 మందికి నేర్పుతానన్న మాటకి బాధ కలిగి ఆయన ఒకసారైనా కలవాలి, ఇంకా ఈ గ్రోత్ పెంచుకోవాలని తెలియని విషయం తెలుసుకుందామని ఇక్కడికి హైదరాబాద్ వచ్చాను. ఆయన వీడియోలు చూసి మాత్రమే మీరు వ్యవసాయం చేస్తున్నామండి. ఆయన వీడియోస్ చూసి చేస్తున్నాం. పాలేకర్ గారి బుక్కులు కూడా చూసి చేస్తున్నాం. మాకు ఆంధ్ర గవర్నమెంట్ అయితే పూర్తిగా సపోర్ట్ ఉందండి. ప్రతి రైతింటికి వాళ్ళు ఈ ప్రకృతి వ్యవసాయం చేయించి ఆఫీసర్లు వస్తున్నారు. ప్రకృతి వ్యవసాయం చేస్తానన్న రైతులకి టార్పాలిన్లు, జీవామృతం, ఘనజీవామృతం తయారు చేసుకోవడానికి డ్రమ్ములు, ఇతరగా వేరే విత్తనాలు, వెసులుబాట్లు అన్నీ కల్పించి గ్రామం గ్రామం తిరిగి చేయమని ఎంకరేజ్ చేస్తున్నారండి డిపార్ట్మెంట్ మా ఆంధ్రప్రదేశ్లో. మీరు అసలు మీకు ఆహారపరంగా అనారోగ్యపరంగా ప్రాబ్లం వచ్చి ఇటు వచ్చారా? అసలు మీరు ఎందుకు రావాలనుకున్నారు? అనారోగ్యపరంగా కూడా నేను అనారోగ్యం పాలవ్వను. 85 కేజీల నుండి మనిషిని లివరు నుంచి ఆహారం నుండి శక్తి నాకు వెళ్ళని ప్రాబ్లం వచ్చింది. రోజు 1350 రూపాయలు మెడిసిన్స్ వాడివన్నీ అయినా తగ్గకపోవడం వల్ల సొంతంగా కూరగాయలు, సొంతంగా ఆకుకూరలు, సొంతంగా బియ్యం సొంతంగా బెల్లం పండించుకుని మాత్రమే మేము తింటున్నామండి. ఇప్పుడు ఎలా ఉంది? ఇప్పుడు పూర్తిగా కంఫర్టబుల్గా ఆరోగ్యం పూర్తిగా సక్సెస్ అయిందండి. పంటల ద్వారా మీరు లాభాన్ని పొందుతున్నారు? పంటల ద్వారా ఖచ్చితమైన లాభం, అనుమానం లేకుండా. కాదన్న వారికి వస్తే నేను చూపిస్తాను. మీరు ఎక్కడండి ఉండేది? మాది తూర్పుగోదావరి జిల్లా అంబాజీపేట మండలం ఒక్కలం గ్రామం అండి. ఇప్పుడు అది కొత్త జిల్లా పేరు అంబేద్కర్ కోనసీమ జిల్లా అండి. మీరు మీ భార్య గారు చేస్తున్నారా? మీ పిల్లలు కూడా? నేను, మా భార్య గారు కొంచెం తక్కువ, మా అబ్బాయి, మా అమ్మాయి, నేను ముగ్గురం కలిపి చేస్తున్నామండి. పాడి పంట 2 కలిపి చేస్తున్నారు. ఆవులు 4 ఉన్నాయండి. ట్రాక్టర్లు, వ్యవసాయ పనిముట్లు అన్నీ ఉన్నాయండి. మీరు ముఖ్యంగా పండించే పంట? మేము పూజీ పటాలియా ధాన్యం పండించామండి. బాగా ఎక్కువ చెరుకు పండిస్తామండి. చిన్నప్పటి నుంచి చెరుకు అలవాటు. అయితే ఇప్పుడు రసాయనిక ఎరువులు లేకుండా పండిస్తున్నామండి. కొంత చెరుకు TVR మెథడ్లో, కొంత చెరుకు పాలేకర్ గారి పద్ధతితో పాటించి పండిస్తున్నామండి. నిన్న ఇక్కడ పంచితే బెల్లం అందరూ అసలు చాక్లెట్ కన్నా అద్భుతంగా ఉందని అన్నారు. చూపిందామనే తెచ్చానండి. అక్కడ ఉన్న విషయం అక్కడే తయారిస్తారు కానీ బయట ప్రపంచానికి తెలియదు కదండి. అందుకు విజయరామ్ గారికి
ఇక్కడ తెచ్చిస్తాము. తిన్న వాళ్ళందరూ చాక్లెట్ కన్నా అద్భుతంగా ఉందన్నారు కదా. అవునండి. ఆ, దాని రుచి ఎంత అండి, అది 360 రోజులు నిల్వ ఉంచుకుని ఏ రోజున కావాలితే ఆ రోజున వాడుకోవచ్చండి. వాడుకోవచ్చు. దాని ఎక్స్పైరీ డేట్ ఎప్పటి వరకు? దానికి ఎక్స్పైరీ డేట్ ఏమీ లేదండి, 4 సంవత్సరాలు కూడా నిల్వ ఉంటుంది. అయితే పట్టుకెళ్ళిన వాళ్ళు పెద్ద ప్యాకింగ్ పట్టుకెళ్ళి గాలి లాగేసిన తర్వాత గాలి అన్నది తగలకూడదండి. అది ఒక స్టీల్ డబ్బాలో పెట్టుకుంటే 4 సంవత్సరాలైనా ఉంటుందండి. ఓకే. మిమ్మల్ని కాంటాక్ట్ అవ్వాలంటే? మమ్మల్ని కాంటాక్ట్ అవ్వాలంటే విజయరామ్ గారిని కాంటాక్ట్ అయినా సరిపోతుందండి. ఆయన దగ్గర అన్ని నెంబర్లు ఉన్నాయి. అంటే మీ ఎవరన్నా అటు సైడ్ ఉన్నాళ్ళు మీతో మాట్లాడాలన్నా అటు సైడ్ అదే అంబాజీపేట మండలం ఒక్కలం గ్రామం. మా సెల్ నెంబర్ ఇచ్చాం కదా, దానికి ఫోన్ మీ చేసి పొలం దగ్గరికి రావాలన్నా మిమ్మల్ని చూడాలన్నా రావచ్చండి. అందుకే అడుగుతున్నాను. నిరంతరం పొలంలో ఉంటాను. సెల్ నెంబర్ ఇచ్చానండి, 953391 సారీ మేడం 9133048508.